The marks obtained in mathematics by 30 students of class 10th of a certain school are grouped into 6 classes. Find the mean of the marks obtained by the students. ఇక్కడ మనకి గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ డేటా ఇచ్చారు. 6 క్లాసెస్ ఇచ్చారు. 10 to 25 మార్క్స్, 25 to 40 మార్క్స్, 40 to 55 అలా 6 క్లాసెస్ ఇచ్చారు అండ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు ప్రతి క్లాస్కి. దీన్ని యూజ్ చేసి ఈ డేటాని యూజ్ చేసుకుని మీన్ ఆఫ్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై ద స్టూడెంట్స్ కనుక్కోమంటున్నారు. ఈ పర్టికులర్ వీడియోలో స్టెప్ డీవియేషన్ మెథడ్ గురించి నేర్చుకుందాం మనం. స్టెప్ డీవియేషన్ మెథడ్ యూజ్ చేసి మీన్ ఆఫ్ ద మార్క్స్ ఎలా కనుక్కోవాలి, మీన్ ఆఫ్ ద గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ డేటాని ఎలా కనుక్కోవాలనేది నేర్చుకుంటాం. స్టెప్ డీవియేషన్ మెథడ్ గురించి తెలుసుకునే ముందు మనం డైరెక్ట్ మెథడ్ అండ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అసలు ఆ రెండు ఎందుకు వచ్చాయి, స్టెప్ డీవియేషన్ మెథడ్ అనేది ఎందుకు కనుక్కున్నారు అనేది లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఫస్ట్. డైరెక్ట్ మెథడ్లో ఫార్ములా ఏంటి? మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ మనకి ఎఫ్ఐ డేటా తెలుసు, రైట్, బట్ ఎక్స్ఐ వాల్యూ తెలియదు. క్లాస్ ఇంటర్వెల్ 10 to 25 అన్నారు, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ నెంబర్, రైట్, ఏదైనా నెంబర్ తీసుకోవచ్చు 10 to 25 మధ్యలో. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే క్లాస్ మార్క్ ఈక్వల్ టు అప్పర్ క్లాస్ లిమిట్ ప్లస్ లోయర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2 అని ఒక డెఫినేషన్ యూస్ చేసుకుంటాం. దీనికి అజంప్షన్ ఏంటంటే, ఇలా అజ్యూమ్ చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ అజంప్షన్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ క్లాస్ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ ద మిడ్ పాయింట్. ఈ అజంప్షన్ బేస్ చేసుకుని మనం క్లాస్ మార్క్ని అప్పర్ క్లాస్ లిమిట్ ప్లస్ లోయర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2 అని డిఫైన్ చేస్తున్నాం. ఇప్పుడు క్లాస్ ఇంటర్వెల్, ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ ఉంది కదా 10 to 25, రైట్, లోయర్ లిమిట్ వచ్చి 10, అప్పర్ లిమిట్ వచ్చి 25. సో క్లాస్ మార్క్ డిఫైన్ చేయాలంటే దట్ ఈస్ 10 plus 25 డివైడెడ్ బై 2, 17.5. నెక్స్ట్ వన్ ఈజ్ 25 plus 40 డివైడెడ్ బై 2. అలా క్లాస్ మార్క్స్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత మనం ఎఫ్ఐ తెలుసు, ఇప్పుడు ఎక్స్ఐ తెలుసు కాబట్టి ఎఫ్ఐ ఎక్స్ఐ కనుక్కోవచ్చు, రైట్. దెన్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వస్తుంది మనకి. ప్రతి ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ తీసుకుంటే కనుక వాటినన్నిటిని యూస్ చేసుకుని సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అనేది కనుక్కోవచ్చు. కనుక్కున్న తర్వాత మనం సిగ్మా ఎఫ్ఐ కూడా కనుక్కున్నాం అనుకోండి, యూ యూజ్ దీస్ 2 అండ్ సబ్స్టిట్యూట్ ఇన్ టు దిస్ ఈక్వేషన్. అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డైరెక్ట్ మెథడ్లో మీన్ వాల్యూ ఆఫ్ ద గ్రూప్ ఫ్రీక్వెన్సీ డేటా వచ్చేస్తుంది. బట్ ఈ పర్టికులర్ ప్రాబ్లంలో కానీ అదర్వైజ్ ఇంకా లెందీ డేటా ఉందనుకోండి, ఈ క్యాలిక్యులేషన్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అనేది కనుక్కోవడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటారా, 6 times 77.5, 6 times 92.5. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెన్సీ వచ్చి 201 అని ఉందనుకుందాం, అండ్ క్లాస్ మార్క్ వచ్చి సంథింగ్ లైక్ 185.3 అని ఉందనుకుందాం. మల్టిప్లికేషన్ బికమ్స్ డిఫికల్ట్, రైట్. దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఏంటంటే అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అనేదాన్ని ఒకదాన్ని కనుక్కున్నారు. ఓకే, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఫార్ములా ఎలా వస్తుందంటే ఈ పర్టికులర్ ఫార్ములాని కొంచెం రీఅరేంజ్ చేస్తే వస్తుంది. దానికి ఏం చేస్తారంటే ఫస్ట్ దే అజ్యూమ్ సర్టెన్ నెంబర్ యాజ్ మీన్. ఇక్కడ 47.5ని అజ్యూమ్డ్ మీన్ అనుకున్నాం. మీరు 62.5 అని కూడా అనుకోవచ్చు, 77.5 అని కూడా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఓకే, ఒకసారి అజ్యూమ్డ్ మీన్ ఏ ఈక్వల్ టు 47.5 అని డిసైడ్ చేసుకుంటే వన్ కెన్ క్యాలిక్యులేట్ ద డీవియేషన్ ఆఫ్ అజ్యూమ్డ్ మీన్ ఫ్రమ్ ద అబ్జర్వేషన్. ఓకే, ఎక్స్ఐ అనేది ఒక అబ్జర్వేషన్ అండ్ అజ్యూమ్డ్ మీన్ అనేది తీసుకున్నాం కదా, వాటి మధ్య డీవియేషన్ డిఐ అనే దాంతో రిప్రజెంట్ చేస్తే అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ఎక్స్ బార్, ద మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ అని డిఫైన్ చేస్తారు. ఈ డెరివేషన్ ఎలా వచ్చిందో మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ మీదది, యూ విల్ గెట్ క్లారిటీ. ఓకే, ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ చూస్తే మనకి ఏ వాల్యూ తెలుసు, ఎఫ్ఐ వాల్యూస్ తెలుసు, డిఐ తెలియదు, రైట్. లెట్స్ ఫైండ్ డిఐ. డిఐ కనుక్కుంటే ఎక్స్ఐ మైనస్ ఏ కదా డిఐ. ఎక్స్ఐ 17.5, ఏ ఈజ్ 47.5, సో -30 వచ్చింది. ఇక్కడ 32.5 కాబట్టి ఎక్స్ఐ, డిఐ వచ్చి -15, నెక్స్ట్ డిఐ వచ్చి 0, నెక్స్ట్ 15, 30, 45 ఇలా వస్తే
మనకి డిఐ వాల్యూ కూడా ఉంది. ఇప్పుడు ఎఫ్ఐ డిఐ కనుక్కోవచ్చు. ఎఫ్ఐ డిఐ కనుక్కుంటే న్యూమరేటర్లో వాల్యూస్ వస్తాయి. సో ఎఫ్ఐ డిఐ కనుక్కోండి, సిగ్మా ఎఫ్ఐ డిఐ కనుక్కోండి తర్వాత. ఓకే, ఎఫ్ఐ డిఐ వాల్యూస్ ఫర్ ఆల్ ద ఎంట్రీస్ ఒకసారి కనుక్కుంటే కనుక మీకు సిగ్మా ఎఫ్ఐ డిఐ కనుక్కోవచ్చు. తర్వాత సిగ్మా ఎఫ్ఐ డైరెక్ట్గా ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు ఫ్రీక్వెన్సీస్ నుంచి. దెన్ యూ సబ్స్టిట్యూట్ ఆల్ ఆఫ్ దట్ ఇంటూ దిస్ ఈక్వేషన్. ఏ వాల్యూ తెలుసు, సిగ్మా ఎఫ్ఐ డిఐ తెలుసు, సిగ్మా ఎఫ్ఐ తెలుసు. మీకు అజ్యూమ్ మీన్ మెథడ్లో మీన్ వాల్యూ వస్తుంది. బట్ ఇందులో కూడా మీరు చూస్తే కనుక ఓకే, మల్టిప్లికేషన్స్ యాక్చువల్గా 6 times 77.5 అనేది కనుక్కోలేదు, కానీ 6 times 30 అని కనుక్కోవాల్సి వస్తుంది ఎఫ్ఐడిఐ, రైట్? 6 times 30 అవుతుంది. దిస్ ఇస్ 180. ఈ మల్టిప్లికేషన్ కొంతవరకు తగ్గింది, ఎఫర్ట్స్ కొంతవరకు తగ్గాయి, బట్ నాట్ కంప్లీట్లీ బాగా తగ్గలేదు, రైట్? దాని గురించి స్టెప్ డివియేషన్ మెథడ్ అనేది కనుక్కున్నారు. స్టెప్ డివియేషన్ మెథడ్లో మనకి ఇక్కడ చూడండి మీరు ఈ ఎంట్రీస్ -30, -15, 0, 15, 30, 45 ఈ నెంబర్స్ అన్నీ చూస్తే దే ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 15, రైట్? అండ్ క్లాస్ ఇంటర్వెల్ మనకు తెలుసు, క్లాస్ సైజ్ ఆర్ క్లాస్ ఇంటర్వెల్ ఆర్ క్లాస్ విడ్త్. క్లాస్ విడ్త్, ప్రతి క్లాస్ విడ్త్ చూడండి 15 కదా. అంటే there is something to do with class width or size of the class and this DI, right? దాన్ని యూజ్ చేసుకుంటున్నాం ఇప్పుడు మనం. క్లాస్ సైజ్ ఆర్ క్లాస్ విడ్త్ అనేది హెచ్ అనుకుంటే కనుక ఓకే, మన దగ్గర డిఐ ఉంది కదా, డిఐని ఆ హెచ్తో డివైడ్ చేసి దాన్ని డిఫైన్ ఇట్ యాజ్ యూఐ. యూఐ అనేది అనదర్ వేరియబుల్, ఓకే? ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ స్కేల్డ్ డీవియేషన్. ఇది డీవియేషన్ ఫ్రమ్ అజ్యూమ్డ్ మీన్ అన్నాం కదా డిఐ అంటే, ఇది డిఐ డివైడెడ్ బై హెచ్ అంటే స్కేల్డ్ డీవియేషన్. డీవియేషన్ని స్కేల్ చేస్తున్నాం, ఓకే? యూఐ ఈక్వల్ టు డిఐ బై హెచ్. ఇక్కడ డిఐ ఉంది కదా, డిఐ ప్లేస్లో మీరు హెచ్ రాశారనుకోండి, సారీ యూఐ టైమ్స్ హెచ్ అని రాయొచ్చు, రైట్? డిఐ ఈక్వల్ టు యూఐ టైమ్స్ హెచ్ అని రాయొచ్చు. ఈ పర్టికులర్ ఈక్వేషన్లో డిఐ ఉన్న దగ్గర సిగ్మా ఎఫ్ఐ యూఐ టైమ్స్ హెచ్ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ కదా, రైట్? సో హెచ్ అనేది కాన్స్టెంట్ నెంబర్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది. అంటే ఫార్ములా ఏమవుతుంది, ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ టైమ్స్ సిగ్మా ఎఫ్ఐ యూఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ, ఓకే? సో ఇది స్టెప్ డివియేషన్ మెథడ్కి మీన్ కనుక్కోవడానికి ఫార్ములా, ఓకే? లెట్స్ టేక్ ఏ నోట్ ఆఫ్ దిస్ and now try to solve this problem. Assumed mean 47.5 అనుకున్నాం, డీవియేషన్స్ అన్నిటికి కనుక్కున్నాం. డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ అంటే -30, -15 ఇలా వచ్చింది మనకి డేటా. క్లాస్ సైజ్ హెచ్ ఈక్వల్ టు 15 కాబట్టి యూఐ ఈక్వల్ టు డిఐ బై హెచ్ అనుకున్నాం. అంటే స్కేల్డ్ డీవియేషన్ యూఐ ఈక్వల్ టు డిఐ బై హెచ్ అని డిఫైన్ చేసాం కాబట్టి మనం మీన్ ఫార్ములా ఇలా రాస్తున్నాం, ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ టైమ్స్ సిగ్మా ఎఫ్ఐ యూఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ. ఈ పర్టికులర్ ఫార్ములాలో మనకి ఏ తెలుసు 47.5, హెచ్ తెలుసు 15, ఎఫ్ఐ తెలుసు, సో సిగ్మా ఎఫ్ఐ కనుక్కోవచ్చు, రైట్? యూఐ తెలియదు, లెట్స్ ఫైండ్ దట్. యూఐ అంటే డిఐ బై హెచ్, రైట్? ఇక్కడ డిఐ వచ్చి -30, హెచ్ ఈక్వల్ టు 15 అంటే యూఐ ఈజ్ -2. Next one, ui is -1. Next one, ui is 0, right? The next one is ui equal to 1. Next one, it is 2. Next one, it is 3, right? ఇప్పుడు మన దగ్గర ui కూడా ఉంది. సో లెట్స్ ఫైండ్ fi ui. ఓకే, fi వచ్చి 2, ui వచ్చి -2, fi ui వచ్చి -4 అయింది, రైట్? This is 3 and this is -1. 3 times -1. This is 7. This is 0. 7 times 0. 6 times 1. 6 times 2. 6 times 3. Right? సో FIUI అనేది మల్టిప్లికేషన్ వచ్చేటప్పుడు చాలా సింపుల్ అయిపోయింది, రైట్? డైరెక్ట్ మెథడ్లో అయితే కనుక 2 times
17.5 6 times 77.5 అలా చేయాల్సి వచ్చింది, రైట్? అండ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో అయితే కనుక 2 times 30 2 times -30 6 times +30 ఇలా చేయాల్సి వచ్చింది. బట్ ఇక్కడ వచ్చేసరికి 2 times -2 అండ్ 6 times +2 ఇలా చేస్తే చాలా సింపుల్ అయింది, రైట్? మల్టిప్లికేషన్. సో చాలా డేటా ఉన్నప్పుడు ఇట్ మేక్స్ ద డిఫరెన్స్. ఓకే, స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేస్తే యూ కెన్ డూ ఇట్ మచ్ ఫాస్టర్ ఆర్ ఎఫర్ట్స్ ఆర్ వెరీ లెస్ కంపేర్డ్ టు డైరెక్ట్ మెథడ్తో పోల్చుకుంటే అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కొంచెం ఫాస్ట్గా చేయొచ్చు, ఎందుకంటే మల్టిప్లికేషన్ కొంచెం తగ్గుతుంది ఎఫర్ట్స్. ఇక్కడ వచ్చేటప్పటికి చాలా సింప్లిఫై అవుతుంది, రైట్? సో సిగ్మా ఎఫ్ఐ యూఐ చూస్తే అది 29 అయింది. సిగ్మా ఎఫ్ఐ వీనో దట్ ఈస్ 30, రైట్? సో ఈ ఫార్ములాలో ప్రతి వాల్యూ కూడా మనకు తెలుసు. లెట్స్ సబ్స్టిట్యూట్ దెమ్. ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ 47.5 ప్లస్ హెచ్ ఈక్వల్ టు 15 ఇంటూ 29 డివైడెడ్ బై 30, రైట్? దీన్ని సింప్లిఫై చేస్తే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 47.5 plus 14.5 that is equal to 62. So mean of the group data, given group data is 62. ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని మనం డైరెక్ట్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేసిన మీన్ 62నే వచ్చింది, అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో చేసిన 62నే వచ్చింది, రైట్? అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేసిన సేమ్ వాల్యూ వచ్చింది. ఎందుకు సేమ్ వాల్యూ వస్తుందంటే ఫార్ములాని కొంచెం ఆల్టర్ చేసాం, కానీ ఫార్ములాని అయితే మనం మార్చలేదు. ఓకే, క్యాలిక్యులేషన్లో మల్టిప్లికేషన్స్ పెద్ద నెంబర్స్తో మల్టిప్లై చేయకుండా స్మాల్ నెంబర్స్ని వచ్చేటట్టు చేయడం కోసం ఫార్ములాస్ని రీఅరేంజ్ చేసాం. ఓకే, అలా చేయడం ద్వారా మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్లో చాలా తక్కువ ఎఫర్ట్స్తో మల్టిప్లికేషన్ అనేది అయింది. మీకు అర్థమైంది కదా, ఈ 3 మెథడ్స్ ఉన్నాయి. ఎందుకు 3 మెథడ్స్ అని మీరు అనుకోవచ్చు. ఓకే, ఈరోజు అంటే మనకు క్యాలిక్యులేటర్లు కంప్యూటర్లు ఉన్నాయి, క్యాలిక్యులేటర్ లేవనుకోండి, సపోజ్ 1000 పీపుల్స్ డేటా ఉంది మన దగ్గర, ఇట్ టేక్స్ లాడ్ ఆఫ్ ఎఫర్ట్స్, రైట్? అందు గురించి those days mathematicians have spent time to come up with these kind of methods. ఓకే, టైం సేవ్ చేయడానికి, ఎఫర్ట్స్ తగ్గించడానికి కావాల్సిన మెథడ్స్ కనుక్కున్నారు, అవే ఇవి. అదర్వైజ్ మీరు ఒక మెథడ్ నేర్చుకుంటే యూ విల్ బీ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లం. బట్ మీకు ఎగ్జామ్లో స్పెసిఫిక్ మెథడ్ని యూజ్ చేసి చేయమని అడగొచ్చు, అందు గురించి ఏంటంటే మీరు అన్ని మెథడ్లు నేర్చుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? బట్ మీకు క్యాలిక్యులేటర్ ఉందనుకోండి, డైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తే యూ విల్ బీ ఏబుల్ టు సాల్వ్ ఇట్ ఈజీలీ. క్యాలిక్యులేటర్ లేనప్పుడు మాత్రమే ఇలాంటి అవసరం పడింది. అండర్స్టూడ్?